పూర్వం పంజారా అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం హృదయపు శాంతితో నిండిపోయిన పచ్చటి పొలాలు, చక్కని ఇళ్ళు ఉండేవి. పచ్చటి పొలాల్లో ఆడుకుంటున్న పిల్లలతో ఆ గ్రామం ఎంతో అందంగా, ఆనందంగా ఉండేది. ఆ గ్రామంలో అందరూ ఆనందంగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఆకాశంలో నుండి ఒక బంగారు వెలుగు మెరుస్తూ గ్రామం వైపు దూసుకొచ్చింది. ఆ వెలుగు గ్రామంలోని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ వెలుగులో నుండి పురాతన మర్రి చెట్టు దగ్గర ఓ విచిత్రమైన మెరిసే వస్తువు మెల్లగా భూమిపై దిగింది. భూమిపై దిగిన వస్తువును చూసిన పిల్లలందరూ ఆశ్చర్యంతో, కొంచెం భయంతో ఆ వస్తువు దగ్గరకు నెమ్మదిగా చేరి ఒకరితో ఒకరు చర్చించుకున్నారు. ఆ వస్తువు తామర పువ్వులా తెరుచుకుని అందులో నుంచి చిన్నగా మెరిసే గ్రహాంతరవాసి బయటికి వచ్చాడు. ఆ గ్రహాంతరవాసి పేరు లూమో. పిల్లలను చూసిన లూమో చిరునవ్వుతో చేతులు ఊపుతుండడంతో అక్కడ ఉన్న పిల్లలందరిలోనూ భయం పోయింది. లూమో చేతిలో ఉన్న బంగారుమణి సూర్యుడిలా మెరుస్తూ ఆ గ్రామంలో ఉన్న అందరి దృష్టిని ఆకర్షించింది. లూమో తన గ్రహాన్ని రక్షించడానికి ఈ బంగారుమణి చాలా ముఖ్యమని దాని శక్తులను చూపిస్తూ పిల్లలకు వివరించాడు. ఆ మణి గురించి పిల్లలకు వివరిస్తుండగా అకస్మాత్తుగా ఆ బంగారుమణి లూమో చేతిలో నుండి జారి అడవిలోకి వెళ్లిపోయింది. లూమో బాధపడుతుండగా పిల్లలు ధైర్యంగా నిర్ణయం తీసుకుని, భయపడొద్దు, మేమంతా సాయం చేసి బంగారుమణిని తెచ్చిపెడతాం అని ధైర్యం చెప్పారు. పొడవాటి చెట్లు, స్వల్ప పొగతో ఉన్న గుబురు అడవిలోకి పిల్లలు, లూమో జాగ్రత్తగా ప్రవేశించి బంగారుమణి కోసం వెతుకుతూ ముందుకు వెళ్లారు. అడవిలోని చిన్న జంతువులు బంగారుమణి వెళ్లిన దారిని పిల్లలు తెలుసుకోవడానికి దారి చూపిస్తూ సాయం చేశాయి. పిల్లలు వెళ్తున్న దారిలో వాగు కనిపిస్తుంది. ఆ వాగు మీద పిల్లలు రాళ్లతో చిన్న వంతెన కట్టి ఆ మెరిసే వాగును వారు ధైర్యంగా దాటారు. లూమో తన వెలుగుతో భూమి మీద ఉన్న బంగారుమణి పాదముద్రలను పిల్లలకు చూపించాడు. చాలా దూరం నడిచిన పిల్లలకు కొంతమంది అడవి మనుషులు కనిపిస్తారు. వారు పర్వతశిలపై చిన్నగా మెరుస్తూ ఉన్న బంగారుమణిని పిల్లలకు చూపిస్తారు. పిల్లలు ఒకరినొకరు తోడుగా తీసుకుని పిల్లలు ఒక గొలుసులా చేరి పర్వతంపైకి ఎక్కారు. ఒక చిన్న ఉడత ఆ బంగారుమణిని నెమ్మదిగా పిల్లల వైపు తోసుకుంటూ వచ్చింది. మో ఆనందంతో జంతువులందరికీ ధన్యవాదాలు చెప్పి అందరికీ నమస్కరించి వారికి కృతజ్ఞతలు చెప్పాడు. బంగారుమణిని చేతిలో పట్టుకుని జంతువులు, పిల్లలు ఆనందంగా గ్రామం వైపు నడిచారు. గ్రామస్తులు అందరూ లూమోను బంగారుమణిని చూసేందుకు అక్కడికి చేరుకుని చప్పట్లు కొడుతూ ఆశ్చర్యపోయారు. లూమో బంగారుమణిని చేతిలో పట్టుకోగానే అది మరింత ప్రకాశిస్తూ ఆకాశంలోకి బంగారు వెలుగులు పంపింది. కొన్ని క్షణాలలోనే ఆ వెలుగు ద్వారా ఒక అందమైన అంతరిక్ష నౌక గ్రామంలోని పొలాలపైకి వచ్చింది. వీడ్కోలు చెబుతూ లూమో పిల్లలందరినీ ఆలింగనం చేసుకుని ఒక వెలిగే విత్తనాన్ని బహుమతిగా ఇచ్చాడు. పిల్లలకు లూమో ఇచ్చిన విత్తనాన్ని నాటగానే గ్రామం మధ్యలో ఒక అద్భుతమైన బంగారు చెట్టు పెరిగింది. ఇతరులకు సహాయం చేస్తే ఆనందం మన జీవితంలోకి దగ్గరగా వస్తుందనే గొప్ప పాఠం పిల్లలు బంగారు చెట్టు కింద నేర్చుకున్నారు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్.